అందరికీ నమస్కారం. తెలంగాణ వార్తలు డైలీ ప్రధాన పత్రికల్లో వచ్చే వార్తల్ని మన ఛానల్ డిస్కస్ చేస్తుంది. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి. మన ఛానల్ ప్లేలిస్ట్లో తెలంగాణ వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు అని వెరీ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇలా ఈనాడు ప్రధాన పత్రికలు ఇలా తీసుకొని ఇక్కడ తెలుగు పాటకి పట్టం కట్టిన బాలు అని రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని మీద ఫుల్ కాంట్రవర్సీ జరిగింది. యాక్చువల్గా తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. ఎందుకంటే తెలంగాణ గీతాన్ని పాడలేదన్నమాట. అప్పుడు డబ్బులు తీసుకుని నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమే, నేను ఉమ్మడి ప్రాంతవాసిని, నాకు అది ముఖ్యమే ఇది ముఖ్యమే అని చెప్పారు. అందుకని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే తెలంగాణ గీతం పాడి ఆంధ్రప్రదేశ్ గీతం కూడా పాడి రెండు నాకు ముఖ్యమే, నాకు రెండు ప్రాంతాలు చాలా నాకు జీవితాన్ని ఇచ్చాయని చెప్పింటే చాలా బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇలా వార్తల్ని మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంటి నుంచే యూరియా బుకింగ్ అని చెప్తున్నారు. అంటే ఈ తెలంగాణలో తెలంగాణనే కాదు చాలా రాష్ట్రాల్లో యూరియా ప్రాబ్లం చాలా అయింది. ఇప్పుడు తెలంగాణలో ఏం చేస్తున్నారంటే ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా తీసుకుని వస్తున్నట్ట. అంటే మనం అమెజాన్లో బుక్స్ అవన్నీ ఆర్డర్ చేసుకున్నట్లు ఆ యూరియాని కూడా ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా రైతులకు అవకాశం ఇస్తున్నారు. 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని అంటున్నారు. ప్రతిపక్షాలేమో కొద్దిమంది రైతుల దగ్గర మొబైల్ లేదు, అప్పుడు యూరియా ఎలా ఇస్తారు అని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇలా మనము ఇంకొకటి ఉపాధి హామీ ఇక విబిజీ రామ్జీ అని చెప్తున్నారు. మహాత్మా గాంధీ పేరిటున్న పాత చట్టం రద్దు చేసి కొత్త చట్టం తీసుకొని వస్తుందన్నమాట బీజేపీ ప్రభుత్వం. దీనికి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నారు, వద్దు అలా చేయొద్దు అని చెప్పేసి. ఇలా ప్రధానమైన వార్తలన్నింటినీ మన ఛానల్లో డిస్కస్ చేద్దాం, మాట్లాడుకుందాం. ప్రజల వాయిస్ని కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.